నమస్తే, వెల్కమ్ టు ఈహా. మనతో పాటు శివరుద్రి స్వామి గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు ఎలా ఉన్నారు? ధర్మరక్షణ అమ్మ, పరమాత్ముడి పర్యవేక్షణ. గురుగారు, ఇప్పుడు కుంభమేళ టైంలో చూసుకుంటే మనకి అఘోరాలు కానివ్వండి, సాధువులు కానివ్వండి చాలా మంది కనిపిస్తున్నారు. ఈ టైంలోనే ఎక్కువ కనిపించడానికి ప్రత్యేకత ఏంటండి? కుంభమేళను నిర్ణయించింది అఘోరాలు మాత్రమే. కుంభమేళను అఘోరాలు ఎందుకు నిర్ణయించారు? అసలు ఎవరు వాళ్ళు? నాగసాధువులు ఎట్లా నిర్ణయిస్తారంటే, ఈ కుంభమేళని భూమండలానికి పరిచయం చేసింది జగద్గురు ఆదిశంకరాచార్యులు 800 సంవత్సరాల క్రితం, అంటే 850 years బ్యాక్. ఆయన గంగా, జమున, సరస్వతి మాతలని కలిసిన ఆ తరుణం దేవాది దేవతలు స్వీకరిస్తున్న అమృతం నుంచి పడిన 4 బిందువులు అలహాబాద్, నాసిక్, హరిద్వార్, ఉజ్జయిన్లో పడ్డాయి. 4 అమృతపు బిందువులు. ఆ బిందువులలో ఈసారి జరుగుతుంది ఉజ్జయిన్లో, అంటే నియర్ బై. అలహాబాద్కి మనం పోయినప్పుడు 3 సముద్రాలు, 3 నదులు కలిసిన ఆ అమృతపు గడియలు అక్కడ ఉండడం చేత ఈ యొక్క మానవులు దేవాది దేవతల అమృతాన్ని స్వీకరించి చిరంజీవులు అయ్యారు కదమ్మా. ఆ చిరంజీవులు అయిన వాళ్ళు మరి మానవ శరీరమే 100 సంవత్సరాలకు కదా. అందుకని రోగ నిరోధక శక్తులని, దీర్ఘకాలిక నొప్పులని మరియు మృత్యు గండాలని గెలవడానికి, బాధ్యతలను స్వీకరించడానికి ఉన్న అమృతం పడ్డ బిందువుల చోటు. అక్కడికి వెళ్ళి మనం ప్రాణాన్ని కాపాడుకుంటున్నాం, ఆత్మని కాదు. స్నానం ఆత్మకి మాత్రం చేసి పవిత్రం అవుతుంది అని అంటే అమ్మ, అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆత్మశుద్ధి అనేది నీకు ఎక్కడైనా కావాలి. శరీర శుద్ధి కోసమే అమృతం పడ్డ గడియ దగ్గరికి వెళ్తున్నాం. ఏంటంటే దానికి ఉన్న వివరాలు. అఘోరాలే ఎందుకు వస్తారంటే అమ్మ, ఒకప్పుడు మరి ఈ సొసైటీలో ధర్మం, ఈ సమాజంలో జరుగుతున్న ఆడపిల్లలపైన అఘైత్యాలన్నింటినీ కాపాడిందే వాళ్ళు. కాబట్టి ఆ మంగళ స్నానాలు, హరహర మహాదేవాన్ని మొట్టమొదట శివుడిని పూజించిన వాళ్ళు, దేవాది దేవతలను మెప్పించిన వాళ్ళు, వారికి కోపం వచ్చి వారి యొక్క విద్యకి ఎవరన్నా భంగం కలిగిస్తే దేవాది దేవతలను కూడా వాళ్ళు రక్ష గీసి ఆపేయగలరు. అంత విద్యార్హత ఉన్న వాళ్ళు మొదటి స్నానాలు ఆచరిస్తారమ్మా. ఎందుకంటే వారి శరీరంలో పాజిటివ్గా రుద్రాక్షలు, చితాభస్మం ఉంటుంది కదా. ఆ 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు గుడిలోని ఎంతో ఆధ్యాత్మికతను పొందుతారు వాళ్ళు. అవి తీసుకొచ్చి గంగలో ముంచుతారు. ముంచినప్పుడు ఆ గంగ కూడా పవిత్రమవుతుంది. తర్వాత ఎవరు మునుగుతారు? మీలాంటి వాళ్ళు, కుటుంబాలను చూసిన వాళ్ళందరూ మునుగుతే డబల్ ఎనర్జీ. అలా ఎన్నో రాసి ఉన్నాయమ్మా. అలాగా అది రుజువు చేయబడ్డ మేళ అది. గురుగారు, ఇప్పుడు సాధువుల గురించి తెలుసుకోవాలని నాకుందండి. ఇప్పుడు మీరు చెప్పాలి తప్పకుండా. సో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు సాధువులు ఏం చేస్తారు, వాళ్ళ జీవిత చరిత్ర తెలుసుకోవాలని ఉందండి నాకు. సాధువులలో నాగ సాధువులు ఉన్నారు, శివ సాధువులు ఉన్నారు, మరి అఘోరాలు ఉన్నారు. అవునండి, ఎన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. నాగ సాధువులు కారణ జన్ములమ్మ. వాళ్ళకి శరీరం మీద ధ్యాస ఉండదు. వాళ్ళంతా జీవితం అంతా కుటుంబాలను వదిలిపెట్టి, సంసారాన్ని వదిలిపెట్టేసి కేవలం పరమశివుడే మాకు పరమార్థం అని చెప్పేసి శ్రేయస్సు సమాజం కోసం అని చేయడానికి ఉండిపోతారు అంతే. ఇదొక తరుణం. వాళ్ళు మొదట నుంచి ఏం చేస్తారంటే అమ్మ, ఊరూర భిక్షాటన చేయడం నేర్చుకుంటారు. అంటే పుణ్యం సంపాదించడానికి. వీళ్ళు పుణ్యం ఎవరి కోసం సంపాదించాలి తెలుసా అమ్మ? నీవు చేసిన పాపాలను ఆయన కంచంలో వేస్తావు. అందుకని వాళ్ళు వచ్చి నీ దరిద్రాన్ని తీసుకెళ్తారు. అప్పుడు నీకు ఏం ఆశీర్వాదం ఇస్తారు తెలుసా అమ్మ? ఆయుష్మాన్ భవ కానీ, ఆయురారోగ్యాల ప్రాప్తులు, ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఇలాంటి అన్ని వాళ్ళు చేసే ముందు శిక్షలు, సామ్రాజ్యాన్ని కాపాడాలి. ఒకప్పుడు దేశాల మీద దేశాలు ఎగబడి కొట్లాడుకునేటే కదమ్మా. వాళ్ళందరినీ కాపాడింది కూడా వాళ్ళే కదా తల్లి. కాబట్టి ధర్మరక్షణలో పరమాత్ముడు చేస్తున్న ప్రతి అణువుల సాధువులు చేసేది ఏం తెలుసమ్మా? సమాజాన్ని కాపాడడానికి హోమాలు, యాగాలు, పెద్ద 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 పూజ, నియమ నిబంధనలను శాస్త్రీయంగా మరి శాస్త్రోక్తంగా కూడా పాటించి చూపిస్తారు వాళ్ళు. ఇలాంటి తరుణాలన్నీ ఓ సాధువు జీవితం మొత్తం అయినా సమాజం కోసమే అప్పచెప్పడమే సాధు లక్షణం తల్లి. అది ధర్మబద్ధకరంగా ఈ రోజుల్లో లేదు. ధర్మాన్ని పాటించాలి అంటే పరమాత్ముడి ఆజ్ఞ కూడా చాలా అవసరం కదమ్మా. ఇదమ్మా మీరన్న సాధువులది.